అట్లాంటి మనస్తత్వం అక్కడ ఈయన ఎవరితో ఉన్నా సరే చంద్రబాబు గారి సుఖం కోసం పరితపిస్తుంటాడు. చంద్రబాబు నాయుడు గారి కోసం ఎంతగానే దిగజార్చేస్తాడు. ఒక జర్నలిజం ఒకప్పుడు ఈనాడు వార్తలు మొదట్లో వాల్యూస్తో ఉండే, ఆ వాల్యూస్ పడిపోతున్న రోజుల్లో నిలబెట్టుకొచ్చినటువంటి వాళ్ళు ఆంధ్రభూమి కానీ జ్యోతి కానీ. ఎందుకంటే వీళ్ళు రెండు కూడా ఆల్టర్నేటివ్, అవి దానికి బదులుగా ఇందులో చూస్తే ఇందులో నిజాయితీతో కూడిన వార్తలు కనిపించాయి. ఆ బృందం పోయింది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ బీటు చూస్తూ చివరికి చంద్రబాబు గారు ఎన్టీఆర్ని గద్దెదించినప్పుడు సహకరించి అందుకు నజరానాగా ఒక పవర్ ప్రాజెక్టు పొందారో రాధాకృష్ణ గారు, అప్పటి నుంచి పూర్తి వీర విధేయ రామ లెక్కన వీర విధేయ రాధ అయిపోయారు. దాని ఇంపాక్ట్ ఎట్లయిపోయిందంటే ఇక ప్రతిదీ కూడా చంద్రబాబు గారికి కష్టం వస్తుందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా కొట్టమనేటటువంటి స్థాయిలో ఉన్నారు ఆయన. వాళ్ళ ఇంట్లో లోకేష్ నాశనం చేసింది ఈయనే కదా, లోకేష్ కెరీర్ని నాశనం చేసింది. చంద్రబాబు గారికి ఇబ్బంది అయిపోతుంది, తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది అయిపోతుందని లోకేష్ కెరీర్ని నాశనం చేసింది ఈయనే. ముందు జరగనీయకుండా ప్రోగ్రాము ఆయన్ని హైలైట్ చేయనీయకుండా భవిష్యత్తు తెలుగుదేశం వారసులుగా లోకేష్ అని చెప్పేసి ఎస్టాబ్లిష్ కానివ్వకుండా కేసీఆర్ ఇట్లాంటి దిక్కుమాల మాటలు వినలేదు కాబట్టి కేసీఆర్ వారసుడు అక్కడ ఉన్నాడు. అందుకని బీఆర్ఎస్కి వాళ్ళు ఓడిపోయినా కూడా పెద్ద భయం లేదు. తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ఓడిపోతే రేపు పొద్దున ఏంటి భయం? ఆఫ్టర్ చంద్రబాబు హూ ఇస్ దట్? అట్లాగే ఎందుకు పవన్ కళ్యాణ్ వెంటబెట్టుకు తిరగాల్సి వస్తుంది చంద్రబాబు? దాని వెనకాల రాధాకృష్ణ కారణం. లోకేష్ నాశనం చేసుకొస్తున్నది రాధాకృష్ణ.